ఇప్పటికే గ్రూప్ 2 సహా పలు ఉద్యోగ భర్తీ ప్రకటనలు జారీ చేసిన ఏపీపీఎస్సీ నిరుద్యోగులకు నూతన ఏడాది కానుక ప్రకటించింది. 10 నోటిఫికేషన్ల ద్వారా 1337 పోస్టులు భర్తీ చేయనుంది. దీనికి సంబంధించిన ప్రకటనలు ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ వెల్లడించారు. వీటిలో గ్రూప్ 1 78 పోస్టులకు, గ్రూప్ 3 కింద 1055 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ల ద్వారా గిరిజన, సాంఘిక, బీసీ సంక్షేమ శాఖల్లోనూ ఉద్యోగాల భర్తీ చేయనున్నారు. ఇటీవలే ఏపీపీఎస్సీ కొన్ని రోజుల క్రితం 5 నోటిఫికేషన్ల ద్వారా మొత్తం 611 పోస్టుల భర్తీకి ప్రకటనలు వెలువడ్డాయి. ముఖ్యంగా ఈ గ్రూప్ 1 78 పోస్టులు, అట్లాగే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ 100 పోస్టులు, అలాగే గ్రూప్ 3లో ఈ పంచాయతీ సెక్రటరీస్ గ్రేడ్ 4 అనేవి 1055 పోస్టులు, అలాగే అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ 6 పోస్టులు, అలాగే అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు 10, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు 13, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ 8. ఈ పోస్టులు ఈ రోజుని మేము ఇవ్వబోతున్నాము. ఈరోజు ఈ నోటిఫికేషన్లన్నీ కూడా ఇవ్వటంలో ముఖ్యోద్దేశము ఈ సంవత్సరం ఏదైతే ఈ 42 సంవత్సరాలు ఈ ఏజ్ లిమిట్ ఏదైతే పెంచామో అది కనుక నెక్స్ట్ ఇయర్కి పోతే మళ్ళీ నెక్స్ట్ జూలై 1కి అవుతుంది. కాబట్టి ఈ రోజున వీలైన మ్యాక్సిమం నోటిఫికేషన్స్ మేము విడుదల చేశాం.